సార్ ప్రేమ్ ఏ గాంధీ గారు ఇప్పుడు ఎన్నికల ఈడ ఫలితాలు. మనం మనం ఒక వాస్తవాల విషయానికి వద్దాం. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుడు ఒక పార్టీ అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎప్పుడైతే అప్పుడు ఆయన అవినీతిపై పోరాటం చేసే పార్టీ. అవినీతిపై పోరాటం చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు, మధ్య తరగతి పేదవాడికి అది ఇది అని అన్ని అన్ని అంశాలు మాట్లాడు. కానీ ఆచరణకు వచ్చే వరకు ఏమైపోయింది, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు వచ్చినాయి. అంటే బయట వాళ్ళు కాదు కదా, ఆయన పార్టీలో ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణల మీద జైలుకు వేయించినటువంటి దాఖలాలు ఆయన కనబడతా ఉన్నాయి. ఇవంతా కూడా ప్రజలు చూస్తా ఉన్నారు కదా. ఇది ఒకటి కాస్త ఖచ్చితంగా అయింది. తర్వాత ఆయన మొదటిసారి సభ పెట్టినప్పుడు ఆయన ఒక అంశం మాట్లాడిండు, మేము ఎవరికి భోజనం కూడా పెట్టము, మేము ప్రయాణ ఖర్చులు కూడా ఇయ్యము, మేము ఇట్లనే ఉంటాము, మీ పార్టీ మీరే రావాలి మీరే చేయాలన్నటువంటి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు ఒక సభ జరిగితే 3.5 కోట్ల రూపాయలు ఒకటే రోజు ఖర్చు పెడతారు. ఎట్లకైనా సాధ్యమైంది? తర్వాత కోట్ల రూపాయలు విలువ కలిసి ఆ భవనం ఏమీ అవసరం అండి. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక సాధారణమైన చిన్న కార్లు వస్తాడు, ఆటోలో తిప్పుతాడు. ఇప్పుడు ఆయన తిరిగేటువంటి కార్లు ఏంది, ఆయన ఉంటున్నటువంటి ఇల్లు ఏంది, ఇవన్నీ ఎక్కడికైనా సాధ్యమైంది. అంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి, ఏదైతే మీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు విధానాలకు అన్ని మర్చిపోయి ఇవాళ నువ్వు దర్పంగా లేదా అహంకారంగా ఇవన్నీ ఉన్నట్టు కనబడతా ఉంటే ఖచ్చితంగా ప్రభావం కనబడుతుంది. అసలు నేనేమంటున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంత ఓడిపోవడం అనేది పక్కన పెడితే ఇలా వీళ్ళ పర్సెంటేజ్ ఏముంది? ఇలా ఆయన వెనుకంజలకు వెళ్ళిపోయాడు చాలా సందర్భాల్లో. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ కూడా వెనుకంజలు వెళ్ళిపోయింది. అరవింద్ సిసోడి కూడా కొన్ని సందర్భాల్లో వెనుకంజ వెళ్ళిపోయారు. అంటే ఇలా మీ నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఏందో మనకు తెలుస్తా ఉంది. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో, ఇలా ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో మార్పుని కోరుకుంటారు. ఆ మార్పుని ఏ స్థాయిలో ఉంటది, మీరు ఎట్లుంటది, ఆమ్ ఆద్మీ అన్నారు కానీ ఆమ్ ఆద్మీ లేదు, హమ్ అన్నట్టు వెళ్ళిపోయారు. పూర్తి అహంకారణ ధోరణితో ఉన్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు సాధ్యమవుతుంది. ఆ తిరుగుబాటే సాధ్యమైంది. అనేక విషయాలు, ఒక విషయాలు కాదు అనేక విషయాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఇచ్చేయడం. తర్వాత ముస్లింలకు పదే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు పూర్తి వ్యతిరేకం అనేటువంటి వాదన తీసుకుపోయినప్పుడు ఇలా ముస్లింలే భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారని మరొకసారి నిరూపించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇలా అనేక సందర్భాలు, ఒక విషయమే కాదు ప్రతి ఒక్క సందర్భంలో భారతీయ జనతా పార్టీ ధీటైనటువంటి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా కలిసినటువంటి అంశాలు, ఆ అంశాలన్నీ కలిసి వచ్చి ఇలా మేము ఊహించిన దానికన్నా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనం కనబడతా ఉన్నాడు. ఇలా మనం ప్రతి అంశంలో, ఒకటే అంశం కాదు, మీరు ఒక్కొక్కటి విడతల వారుగా చూసుకుంటూ పోతే ఫస్ట్ సారి అధికారంలో వచ్చినప్పుడు ఆయన విధానం ఏముంది, రెండోసారి అధికారంలో వచ్చిన ఆయన విధానం ఏముంది, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం, ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అందరికీ గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ గెలిచినప్పుడు ఉన్నటువంటి విధానము మళ్ళా మీరు ఓడిపోయేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటర్లు సర్వసాధారణం. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అన్న దానికి కట్టుబడి ఉంది. తర్వాత కొంతమంది మా దిలీప్ గారు మాట్లాడుతూ అక్కడ ఫ్రీ బీస్ కి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఫ్రీ బీస్ కి డిఫరెంట్ ఉంది. అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది. తర్వాత అక్కడ 19.4% మాత్రమే బిలో పావర్టీ లెవెల్ ఉన్నారు. ఆ బిలో పావర్టీ లెవెల్ ని చూసి, అక్కడ ఉన్నటువంటి నిధులను చూసి, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలను చూసి కొంత అమలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంత ముందడుగు వేసినాం. కాబట్టి అది దేశవ్యాప్తంగా అనేటువంటి అంశం కాదు. ప్రాంతాల వారికి ఉండేటువంటి సమస్యలు వేరు, ప్రాంతాల వారికి ఉండేటువంటి బిలో పావర్టీ లెవెల్ వేరు. దాన్ని ఉద్దేశం పెట్టుకుని ఢిల్లీలో కొంత ఇచ్చేసేటువంటి పరిస్థితి తప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, సామాన్యుల పక్షాన, మహిళల పక్షాన ఉంది. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది.